వెల్కమ్ టు రెడ్ టీవీ. జపాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? జపాన్లో గత వారం రోజుల నుంచి భారీగా భూకంపాలు వస్తున్నాయి. కొంతమంది ప్రజలు చనిపోయారు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. జపాన్లో గత కొన్ని వారాలుగా వస్తున్న ఆ ప్రకంపనలు, ఆ విజువల్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే చాలా భయం అనిపిస్తూ ఉంది. అయితే రీసెంట్గా జూలై 5 ఈరోజు జపాన్లో ఒక భయంకరమైన భూకంపం వస్తుంది. ప్రపంచంలోనే జపాన్ అనేది ఇక కనిపించదు అనేది బాబా వాంగా తన ప్రెడిక్షన్లో రాసింది. ప్రజెంట్ ఈ టాపిక్ ఏదైతే ఉందో, బాబా వాంగా రాసింది ఏదైతే ఉందో చాలా వైరల్ అవుతుంది. నిజానికి ఆమె చెప్పింది నిజం అవుతుందా అన్నట్టుగా ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కార్లు కదిలిపోతున్నాయి, భూమి కంపిస్తూ ఉంది, ఇల్లులు కూలిపోతూ ఉన్నాయి, ప్రజలు పారిపోతూ ఉన్నారు. అంత డేంజర్ పొజిషన్లో జపాన్ ఉంది. ఆ సముద్రం యొక్క అలలు చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాయి కాదు, జపాన్లో ఉన్న కొంతమంది ప్రజలు, జపాన్లో ఉన్న అకౌంట్ యూజర్స్ వాళ్ళందరూ కూడా పోస్టులు పెడతా ఉన్నారు. ప్రజెంట్ జపాన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందని. అంటే బాబా వాంగా చెప్పింది నిజమవుతుందా? ఇప్పటివరకు బాబా వాంగా చెప్పినవి కొన్ని నిజం అయ్యాయి అంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఇది కూడా ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. జపాన్ అంతమైపోతుందా అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే జపాన్ కగోషియా ప్రీఫెక్చర్ ఆ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చింది. అలాగే టొకావా దీవులు అయితే మాత్రం అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గురువారం జూలై 3వ తారీఖు అయితే పెద్ద ప్రళయం వచ్చింది. అక్కడ దాదాపు 700 మంది ఇరుక్కున్నారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా సౌత్ వెస్ట్ జపాన్కి నైరుతిగా ఉన్న ఆ దీవుల మధ్య భూ ప్రకంపనలు ఎప్పుడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో కూడా వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. 5.5 రెక్టర్ స్కేల్లో వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 700 మంది ప్రజలు అక్కడ ఎటు కాకుండా ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే వారికి దగ్గరలో ఎటువంటి ఆసుపత్రులు కూడా లేవంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే, ఒక మీడియా ప్రతినిధి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా షూట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి కొన్ని విషయాలు చెప్పాడంట. సముద్రం నుంచి భయంకరమైన కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక పెద్ద జంతువు అరుస్తున్నట్టు, కేక వేసినట్టు అనిపిస్తూ ఉంది. ఏదో జరుగుతుంది, అర్ధరాత్రి వేళ జరుగుతూ ఉంది, ఏదో జరుగుతుంది, ఏదో జరిగిపోతున్న భయం అనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు మాకు అన్నట్టుగా అతను మాట్లాడాడు మీడియా మిత్రులతో. రైట్, ఒకసారి పూర్తి విషయాలని కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు జపాన్ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఎలా ఉంది, అక్కడ మాంగా ప్రెడిక్షన్ అక్కడ నిజం అవుతుందా? వాంగా ప్రెడిక్షన్తో జపాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. జూలై 5వ తేదీన అతిపెద్ద భూకంపం సంభవిస్తుందని మాంగా ప్రెడిక్షన్ చెప్పడంతో అందరూ భయపడతా ఉన్నారు. కాగా వారం రోజులుగా జపాన్ని భూ ప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. 1000కి పైగా భూ ప్రకంపనలతో ప్రజలు అల్లడిల్లిపోయారు. అయితే జపాన్లోని కగోషియా ప్రిఫెక్చర్లోని టకోరా దీవుల్లో గత 2 వారాల్లో దాదాపు 1000కి పైగా భూకంపాలు సంభవించాయి. జూలై 3 సంభవించిన భూకంపం ఎంత బలంగా ఉందంటే ప్రజలు కనీసం నిలబడడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఇక వరుస భూకంపాల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ఈ మారుమూల దీవులు నివాసితులకు నైరుతి దిశలో ఉన్న సముద్ర జలాల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ జపాన్లోని ప్రధాన ద్వీపం కుషియా చివరన 5.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కేంద్రానికి సమీపంలో ఉన్న దీవుల నుంచి ప్రజలను అధికారులు శుక్రవారం తరలించారు. ఈ 12 దీవుల్లోని 7 సుమారు 700 మంది నివాసిస్తూ ఉన్నారు. వీటిలో కొన్నింటికి సమీపంలో ఆసుపత్రులు కూడా లేవు. గతంలో కూడా ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవించినప్పటికీ ఇటీవల భూకంపనలతో తీవ్రత వాటి సంఖ్య అసాధారణంగా ఉందని స్థానిక మీడియా నివేదించింది. అయితే ఒక నివాసి భూకంపం సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వింతైనదిగా జరిగిందంటూ కూడా ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా రాత్రిపూట భూకంపాలు సంభవించడానికి ముందు సముద్రం నుంచి వింతైన శబ్దం వస్తుంది అని ఆ నివాసి మీడియాకి అయితే తెలియజేశారు. సో గైస్, చూశారు కదా, యుగాంతం వచ్చేస్తుందా?
ఒక పక్క జపాన్లో కూడా భూకంపాలు వస్తున్నాయి. ఒక పక్క అమెరికా పక్కన ఉన్న దేశాల్లో కూడా భారీగా భూకంపాలు వస్తున్నాయి. బాబా వాంగ ప్రెడిక్షన్ నిజమవుతుందా? ప్రపంచం అంతమైపోతుందా? వినాశనం అయిపోతుందా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.